హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి నట్స్తో బనానా మిల్క్ షేక్ అండి. ఇవి పుచ్చగింజలు, సన్ఫ్లవర్ గింజలు, గుమ్మడి గింజలు అండి, ప్లస్ బాదం పప్పు 4 బాదం నానబెట్టుకున్నాను. ఇవి 3 సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, మనకి వాటర్ మెలన్ సీడ్స్ ఒక్కొక్క పెద్ద స్పూన్ నానబెట్టుకున్నానండి. 4 బాదం పప్పులు. ఇవన్నీ కూడా ముందుగా మిక్సీ వేసుకోవాలి. వీటితో పాటు బనానాస్, గోన్ కటోరా అండి, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇలా ఉంటాయండి. గోన్ కటోరా అంటే ఇలా ఉంటాయి. చిన్న చిన్న ముక్కల కింద, రాళ్ళ కింద టైప్లో ఉంటాయి. ఇవి మనం 4 నానబెడితే ఇలా జెల్లీలో అవుతుందండి. నేను ఒక 4 నానబెడితే ఈ బౌల్ నిండా వచ్చింది. కనీసం 7-8 గంటలన్నా నానబెట్టాలి. మనకు మార్నింగ్ అవసరం అనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి. నైట్ అవసరం అనుకుంటే మనకి మార్నింగ్ ఎర్లీగా అవర్స్ నానబెట్టుకోవాలి. ఇది మనకి బాడీకి చాలా కూల్ చేస్తుందండి. యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది. ఇందులో కాల్షియం ఉంటుంది. ఇది మన న్యాచురల్ ప్రోడక్ట్ అండి. ఇది మనం ఒక చెట్టు నుంచి బాదం బంక అని కూడా అంటారు దాని తెలుగులోని. మనకి న్యాచురల్గా చెట్టు నుంచి తీసింది. చాలా మంచిదండి. మనం అన్నిట్లో యూజ్ చేసుకోవచ్చు. జ్యూసెస్లో యూజ్ చేసుకోవచ్చు. ఏం లేకపోతే ఉట్టి లెమన్ వాటర్లో కూడా యూజ్ చేసుకుని తాగొచ్చు. బాడీ బాగా కూల్ అవుతుంది. ప్రతిరోజు ఒక స్పూన్, ఎక్కువ వాడకూడదండి, మరీ కూల్ అయిపోతుంది. చిన్న స్పూన్ తర్వాత ఒక 2 స్పూన్లు, పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే రోజు 2 ముక్కలు నానబెట్టుకుంటానండి. 2 నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే పాలు, ఒక గ్లాసు పాలు, గోన్ కటోరా, బనానా, నట్స్, పాలతో ఇప్పుడు మనం మిల్క్ షేక్ చేసుకుందాము. ఇందులో గోండు వేరు ఉంటుంది, గోన్ కటోరా వేరు ఉంటుందండి. గోన్ కటోరా మాత్రం మన కూలింగ్కి ఉపయోగపడుతుంది. గోండు అయితే కొంచెం షైనింగ్గా ఉంటాయి ఆ ముక్కలు. ఇవి నేను అమెజాన్లో ఆర్డర్ చేశానండి. ఈ వేసవకాలం మనకి సమ్మర్లో మన సబ్జా గింజల కన్నా కూడా చాలా కూల్ అవుతుంది. ఉట్టి మజ్జిగలో కలుపుకొని కూడా తాగేయచ్చు. ప్రతి దానిలో ఏమీ లేకపోతే మీరు ఉట్టి వాటర్లో లెమన్ కలుపుకొని తాగొచ్చు. చాలా మంచిది. ట్రై చేయండి. అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వారి కోసం చెప్తున్నాను. ఇప్పుడు మనం మిల్క్ షేక్ చేసేసుకుందాము. ఇవి నట్స్ అవి నానబెట్టినవి వేసేస్తున్నాను. నేను ఈ 3 రకాల నట్స్ బాదం వేసుకున్నానండి. మీకు మీ ఇంట్రెస్ట్ని బట్టి ఏమైనా వేసుకోవచ్చు. పిస్తా వేసుకోవచ్చు, వాల్నట్స్, అన్ని గ్రేప్స్ వేసుకోవచ్చు అండి. అలాగే ఖర్జూరం వేసుకుంటే బాగుంటుందండి. నా దగ్గర అవైలబుల్ లేదు. మంచి టేస్ట్గా ఉంటుంది. ఇవి ముందుగానే ఒక్కసారి ఒక తిప్పుకొని వచ్చేద్దాము. తర్వాత పాలు, బనానా వేసుకుందాం. నట్స్ తిప్పానండి. ఇప్పుడు మనం ఇందులో 2 స్పూన్లు గోన్ కటోరా వేస్తున్నాను. అలాగే బనానా, ఒక హాఫ్ గ్లాస్ పాలు వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుని అయిపోయిందండి. దీనిలో కొంచెం తేనె వేద్దాము.
స్వీట్ కోసం ఏమి వేయలేదు కదండి ఇందులో. ఖర్జూరం కానీ తేనె కానీ వేసుకుంటే బాగుంటుంది. నట్ పీసెస్ వేస్తున్నాను. నట్స్తో బనానా మిల్క్ షేక్ అండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ మనం ఇది తీసుకుంటే అసలు ఆకలి ఉండదు మధ్యాహ్నం వరకు. ఈ వెయిట్ లాస్ జర్నీలో ఉండే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇది తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. మంచి హెల్తీ అండి ఇది. దీనిలో మనం ఏమైనా వేసుకోవచ్చు, ఏం ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు అండి. బనానా కాదు, ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.